సంవత్సరాల తరబడి ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులను తాను గత కౌన్సిలర్ గా శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయడం జరిగిందని బీఆర్ఎస్ 18వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి అందే శంకర్ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఉదయం కూలీలు, మున్సిపల్ కార్మికుడు, టైలర్, మాంసం విక్రయ షాప్, కిరాణం, టీ కొట్టులతో పాటు ఇల్లిల్లు తిరుగుతూ అందే శంకర్ ఓటును అభ్యర్థించారు. అంతేకాకుండా అప్పటి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి సహకారంతో గృహ యజమానులు ఆవాస ప్రాంతాలపై నుంచి హైటెన్షన్ విద్యుత్ వైర్లు తొలగించడం, అదే క్రమంలో కిలాపై నుంచి జాల్వారు వరద నీటి ప్రభావంతో ప్రాంతం గృహాలకు ముప్పు వాటిల్లకుండా ఇబ్బందులు దృష్ట్యా పెద్ద ఎత్తున కాల్వను నిర్మించడం జరిగిందని, వార్డులో దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన నెహ్రూ కెన్నడీ పార్కును అభివృద్ధి చేయడం జరిగిందని, అంతేకాకుండా ప్రాంతంలో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ప్రజల మంజూరు చేయించినట్లు తెలిపారు. 18వ వార్డు కౌన్సిలర్గా బీఆర్ఎస్ పార్టీ తరఫున రెండోసారి 18వ వార్డులో మళ్ళా కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా. ఇక్కడ చేసిన అభివృద్ధి ఏదైతే చేస్తుందో అదంతా కూడా మీకు తెలుసు. మళ్ళీ కూడా ఇంకేమైనా చేసుకుంటారని చెప్పేసి నాకు కార్మికులకు పోటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ముందు వేడుకుంటున్నాను. జై తెలంగాణ. ఒక సెట్ పెట్టాలి. చెప్పు. మీ ఈ 18వ వార్డులో రెండోసారి కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నా, మీ ముందుకు వస్తున్నా. బీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా పనులు చేసిన, ఇప్పుడు కూడా మళ్ళీ ఏం మిగిలిపోయిన పనులు కూడా చేయడానికి వస్తున్నా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాల నుంచి 18వ వార్డుకు ₹1 కూడా ఎక్కడ కూడా ఖర్చు పెట్టి ఏ ఒక్క చిన్న పని కూడా చేయలేదు. అది దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పుడు కూడా కారు గుర్తు కోటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో నన్ను గెలిపిస్తే మళ్ళీ మీ బిడ్డగా మీ ముందుకు వచ్చి ఏ అర్ధరాత్రి అయినా ఏ రాత్రి అయినా మీరు ఫోన్ చేసి మీ ముందుకు వచ్చి పని చేస్తా, మీ వెంటనే ఉంటానని చెప్పేసి కొడుతున్నా అన్న. చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. పార్క్ ఒకటి మెయిన్, పోతే కరెంట్ హైటెన్షన్ వైర్ ఒకటి చేంజ్ చేయించాను, రోడ్డు ఒకటి చేయించాను. ప్రతి ఒక్క కార్యక్రమం చేసినా అందరూ ఓకే. సీసీ రోడ్లు చేయించాను, బాగా ఆ లైన్ మొత్తం చేయించి మంచిగా ఉన్నాయి, చూసినాం మనం. ఇంకేం సమస్యలు ఉన్నాయి మీ వాటిలో? ప్రధాన సమస్యలు అయితే ఏం లేదు, చాలా వరకు అయితే అన్ని మంచిగానే ఉన్నాయి. అన్నగారు చేసిన కాడికైతే అన్ని కరెక్టే ఉన్నాయి. దాని గురించి ఏం మనం చేయవలసింది ఏం లేదు. కాకపోతే ఈ మోరీలు ఒకటి ఉన్నాయి, పెద్ద మోరీలు. ఆ మోరీలు దాని తర్వాత ఆలోచన. ప్రధానంగా మోరీ సమస్యలు ఉన్నాయి మీ దగ్గర? ఇక్కడ ఏం లేదు, వేరే సమస్యలు ఏం లేదు, అన్ని మంచిగా ఉన్నాయి. సీసీ రోడ్ అయితే అప్పుడు ఎలక్షన్ అప్పుడు చెప్పాను, తర్వాత చేయించాను, దాన్ని అయిపోయింది. పార్క్ ఇప్పుడు చేయించేసాడు, వైర్ ఒకటి చేయించేసాడు. అక్కడ మోరీలు ఒకటి, ఆ కింది పెద్ద మోరీలు అవి కూడా క్లియర్ చేశాడు. అన్ని అయితే పర్వాలేదు, మనకు ఎప్పుడు అనుకూలంగా ఉంటాడు, ఎప్పుడు గెలిచినా దేని రెడీ. మీ పేరు సార్? కృష్ణమూర్తి. ఏ వార్డు సార్? 18వ వార్డు. వాడు నేను మహేశ్వరం యాదగిరిని గతంలో పనిచేసిండు. రోడ్లే కానీ మళ్ళీ తర్వాత పార్క్ సంబంధించినే కానీ అన్ని పనులు చేసిండు. వాటర్ గురించే కానీ నల్లల పైపు సరిగా లేకుండే పైపులు వేయించిండు, మంచిగా వాటర్ వస్తున్నాయి. రోడ్లు అయినాయి, సీసీ రోడ్లు అయినాయి, మంచిగా పార్క్ అయింది. ఎదురుగో పార్క్ ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అయింది? అది టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అయినాయి. ఇప్పుడు ఏం పనులు అవుతలేవు. ఇప్పుడు కాంగ్రెస్ పనులు అయినా కానీ ఏ పనులు కాదు, ఏ పథకాలు లేవు. అప్పుడున్న పథకాలే వస్తున్నాయి. ఇప్పుడు మనకు పింఛన్ వస్తుంది. అన్ని అక్రమంగా అప్పుడు జరిగినాయి, ఇప్పుడు కొత్త పనులు. కారు గుర్తును మంచి అడుగుతున్నాను. కారు గుర్తు పోటేసి మంచి మెజార్టీ తోటి నన్ను గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను. కారు గుర్తుకే. నేనుండే సంజీవనగర్లో 18వ వార్డులో గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కౌన్సిలర్గా గెలిచినని ఈ వార్డులో చాలా సమస్యలు ఉండే. ఈ ఏదైతే పార్కు నెహ్రూ పార్క్ ఉందో ఈ పార్కును చాలా దారుణ స్థితిలో ఉండే. అసొంటి పార్కును గతంలో ఉన్న ఎమ్మెల్యే గారు శేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆశీస్సులతో ఒక 50 లక్షల రూపాయలు ఓన్లీ పార్కుకు పెట్టి ఈ పార్కు డెవలప్మెంట్ చేయడం జరిగింది నేను కౌన్సిలర్ అయినాక. దానితో పాటు ఇక్కడ గుట్ట పైకి వెళ్ళి వచ్చే వాటర్ సమస్య ఉండే, ఆ ఇండ్లలో వస్తుండే, ఆ రాళ్లు వస్తుండే. దానికి కూడా ఒక 7.5 లక్షలతోటి ఒక పెద్ద డ్రైన్ కట్టడం జరిగింది నేను వచ్చినాక. తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్న సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అవన్నీ కూడా తీర్చడం చేయడం జరిగింది గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే.
అప్పుడు నేను పుట్టక ముందుకు ఇండ్ల మీదకి వెళ్లి ఒక ఐ జంక్షన్ లైన్ ఉండే ఆ భువనగిరి గుట్ట మీదకి వెళ్లి ఇండ్ల మీదకి వెళ్లి శేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆ లైన్ కూడా తీసేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా మిలిగిన పనులంటే ఏం లేవు. మాకు ఇక్కడ మాకు ఎరకల బస్సుకు వచ్చినట్టయితే మెయిన్ వాటర్ సమస్య ఉంది. ఆ సమస్యలో కొంచెం వరకు తీర్చినాము, అంతలే మా గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు కూడా మళ్లీ ఆ సమస్య ఏదైతుందో దాన్ని ఒక 10,000 వాటర్ ట్యాంకీ నిర్మించి కొత్తగా అక్కడ ఉన్న సమస్య తీర్చాలని చెప్పేసి పట్టుదలతోటి ఈ రోజు ముందుకు రావడం జరిగింది. ఈ ప్రతి ఇంటికి పోయి ఓటు మీకు ఈ పని చేస్తానని చెప్పుకుంటూ ఓటు అడగడం జరుగుతుంది. ఇంకా కొంచెం కూడా చిన్న అక్కడక్కడ సీసీ రోడ్లు ఆ బీటీ రోడ్లు ఏమైనా ఉంటే కూడా అవి కూడా నేను చేస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మాకు ఈ వార్డులో ఉన్న సమస్యలు కూడా శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తీర్చడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక ₹2 కూడా మాకు ఇయ్యలేదు. ఈ వార్డు కూడా ఏం చేసింది లేదు. నేను కౌన్సిలర్ పోటీ చేసినప్పుడు 86 నుంచి 90 పింఛన్లు కూడా ఇప్పించడం జరిగింది. సాది ముబారక్ కూడా ఇప్పించడం జరిగింది. ఇప్పుడు పింఛన్లు రావడం లేదు, సాది ముబారక్ లేదు. ప్రతి ఇంటికి పోతే సమస్య సాది ముబారక్, కళ్యాణ లక్ష్మి పింఛన్లు రావట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు. అవి మళ్లీ కూడా ఈ గవర్నమెంట్ లో కూడా నేను మా ప్రజల కోసము ముందుండి కొట్లాడి నేను అవి రావడానికి సాధ్యమైనంత వరకు పనిచేసి ఈ వార్డుకి ఇంకా ఏం మిలిగినా కూడా అభివృద్ధి చేస్తానని చెప్పేసి చెప్తున్న రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది. అప్పుడు కూడా ఇంకా నా వార్డుల సమస్యలు ఏమున్నా అని కూడా వాటర్ సమస్య గాని, తర్వాత కళ్యాణ లక్ష్మి, సాది ముబారక్, పింఛన్లు, తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇవి ఏమి ఉన్నా అని కూడా నేను మళ్లీ ప్రజల కోసము నేను ముందు వాళ్ళని తీసుకుపోయి వాళ్ళందరికీ కూడా నేను అవి రానున్న గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ లో నేను ఇప్పిస్తానని చెప్పేసి ప్రజలకు హామీ